హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన మొక్క మొదల్లో ఎటువంటి ఫంగస్ కానీ, శంకు పురుగులు కానీ, గాజు పురుగులు కానీ, మొక్కకి మిల్లీ బగ్స్ కానీ, ఏవైనా ఎటువంటి క్రిమి కీటకాలు కూడా చిన్నగా ఆకులను తినేస్తూ ఉంటే, ఏదైనా నార్లు వేసుకున్న, ఏమైనా పాలకూర కానీ వీటన్నిటికీ ఆకులు తినేస్తూ ఉంటుంటే ఇలాంటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా గార్డెన్లో మొక్క మధ్యలో తిరుగుతూ మొత్తం మొక్కనంతా పాడు చేస్తూ ఉంటే ఇలాంటి వాటిని నివారించాలంటే మన ఇంట్లో ఉన్న కర్పూర బిళ్ళలు, హారతి కర్పూర బిళ్ళలు ఏవైతే ఉన్నాయో మొక్క మొదట్లో కానీ ఇట్లా నేను చూపించాను కదా, అవన్నీ కూడా స్మాష్ చేసి ఒక 5-6 బిళ్ళలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో నేనైతే ఒక 5-6 తీసుకొని చల్లేసాను. ఆ ఘాటుకి ఈ పురుగులు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ నాకైతే మొక్కల్లో ఎక్కడ చూసినా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అందుకని చెప్పేసి అన్ని మొక్కల్లో అవి చల్లుతూ ఉన్నాను. చల్లటం వల్ల వారానికి ఒకసారి అలా చల్లి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మిల్లీ బాగ్స్ ఉంటేనేమో కొంచెం ఆకుల పైన చల్లేసేయచ్చు, లేదంటే కొంచెం వాటర్లో కలిపి స్ప్రే కూడా చేయొచ్చు. ఇవి నాకు ఎక్కువగా సాయిల్ మొదట్లోనే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకోసమనే నేను సాయిల్ మొదల్లో చల్లుతున్నాను. చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గర వేపపిండి కూడా ఉంటే వేపపిండి కూడా చల్లుకోవచ్చు దీంతోపాటు. ఇలా ఇంత చక్కటి ఫ్లవర్స్ వస్తున్నప్పుడు, మందారాలకు చక్కగా ఫ్లవర్స్ వస్తున్నప్పుడు, మిల్లీ బగ్స్ కూడా ఉన్నప్పుడు ఇది కొంచెమే వాటర్లో స్ప్రే చేయండి. ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్లో ఒక 5-6 వేసి ఈ పౌడర్ నలిపి వేసి ఆకుల పైన కూడా జీలకరించవచ్చు, లేదంటే స్ప్రే కూడా చేయొచ్చు. నాకైతే ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తున్నాయో అన్నిటి మొదట్లో ఆ కర్పూరాన్ని స్మాష్ చేసి అయితే చల్లుతున్నాను. చూసారు కదా, ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎలా ఉన్నాయో. ఎక్కడ పడితే అక్కడ ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాయి చూడండి. అవి ఇలా వెళ్తూ కూడా నాకైతే ఇంట్లోకి కూడా వస్తున్నాయి ఇవి పైనుంచి. ఇలా కాకర మొక్కలు కానీ అన్నిట్లో, ఇంకా అన్ని మొక్కలు నాకు ఎక్కువైతే ఎక్కడ కనిపించాయో అక్కడ నేను ఈ మధ్య గోరెంటా వేసాను కదా, వాటి ఆకులు అయితే చాలా అసలు శంకు పురుగులు ఉంటాయి కదా, అవి అయితే భలే తినేస్తూ ఉంటాయి అసలు. అవి వాటికి కూడా మంచి నివారణ అనే చెప్పాలి. ఇక్కడ మొగ్గలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు అవే గోరెంటా పువ్వులు మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఒక కలర్ అయితే. ఇంకా 3-4 మొక్కలు ఉన్నాయి, అవి ఇంకా ఉంటాయో చూడాలి. అలాగే ఇక్కడ కూడా ఒక బచ్చలి అయితే వచ్చింది. ఈరోజు బచ్చలు కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ గోంగూర కూడా వేశాను, ఇంటి దగ్గర నుంచి చెట్లు తీసుకొచ్చి అప్పుడు వేశాను కదా. చూడండి, ఈరోజు ముద్ద గోరంటే చాలా ఎక్కువగా వచ్చాయి ఫ్లవర్స్. ఈ మధ్య మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, 2-3 డేస్ నుంచి అయితే బాగానే పడుతున్నాయి హైదరాబాద్లో వర్షాలు. అప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ పైన ఎక్కువగా స్పోర్స్గా పడినప్పుడు వాటికి రేకులన్నీ రాలిపోతుంటాయి, పువ్వులే చాలా చక్కగా బ్లూమ్ అయినాయి అని చెప్పాలి. ఎంత బాగా అనిపించినాయో. ముద్ద మందార ఇవన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. మన గార్డెన్లో మొక్కలకు ఎటువంటి హాని జరిగించే పురుగులకైనా వీటికి పోషకాలకైనా ఎన్నెన్నో ఉంటాయి. చాలామంది మన వీడియోస్ చెక్ చేయండి, మీరు కామెంట్లో అడుగుతున్నారు. వాటన్నిటికి కూడా నా వీడియోలో సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేటివ్ విషయాలు చాలా ఉంటాయి, ఒకటనే కాదు. నేను ఏ వీడియో అయినా కూడా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్తోనే వస్తాను. ఇక్కడ చూడండి ఎలా అంటే ఒక చోటని కాదు, ఇంకా గార్డెన్ అంతా ఎక్కడైతే మనం కుండీలు పెడతావో వాటి కింద ఎక్కువగా ఉంటాయి గాజు పురుగులు అనేది. మామూలుగా అక్కడ ఉండేసి వాటిని ఇక మొక్క మొదల్లోకి వెళ్ళినాక సాయిల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడేమో చిన్న ఉంటాయి కాబట్టి ఇలా స్ప్రే చేసి చూడండి, చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మరి ఒకరోజు అది చల్లాను, తర్వాత ఒకరోజు ఏమో బచ్చల కూర, ఇది నెక్స్ట్ డే కోసాను అనమాట. బచ్చలి ఇంకా లేతగా ఉందని చెప్పేసి కోసాను. ఇక్కడ చూడండి, ఈ బచ్చలంతా కూడా ఎంత బాగుందో లేతగా. ఇప్పుడు ఒకసారి కోసామనుకో మళ్ళీ మంచి చిగురు అనేది వస్తుంది. ఇక్కడ కాకరకాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడైతే నేను చూసుకోనే లేదు, అసలు ఫాల్నెట్ కూడా హనీ బీసెస్ చేసినట్టున్నాయి. ఇక్కడ సింక్ ఒకటి మేము పెట్టాము పైన, టెర్రస్ పైన.
ఖాళీగా ఉంది కదా అని అక్కడ పెట్టేశాను. కానీ నేను ఎందుకో ఇట్లా ఏమైనా ఉన్నాయని జస్ట్ చెక్ చేశాను. కానీ 1, 2 ఉంటాయేమో అనుకున్నా కానీ 4, 5 దొరికాయి ఒకసారే. ఇంకా 2, 3 ఉన్నాయి. ఇంకా అవి కొంచెం సైజ్ కాలేదని వదిలేసా. అప్పుడైతే ఎండ టైంలో నేను వెళ్ళాను. అసలు ఆ టైంలో కోసానన్నమాట. కనిపిస్తున్నాయో లేదో అర్థం కాలేదు. ఇక్కడ చూడండి గుత్తులుగా వేలాడుతున్నాయి. కిందికి ఒకటి, ఇక్కడ పైన చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా వీడియో తీసుకోవడం రావట్లేదని చెప్పేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి అవైతే కోసాను. చాలా బాగా అనిపించినాయి. అసలు ఎంత బాగున్నాయో. తేగానే వెంటనే ఫ్రై కూడా చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఇవి ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి ఫర్టిలైజర్ కొట్టకుండా పండించాం కదా, ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే. ఎందుకంటే ఇవి ఎంత చేదున్నా నాకు చాలా ఇష్టం, అయినా ఇవి అసలు చేదుండవు. వీటికైతే ఇంకా నల్లపేను బాగున్నది, అసలు ఘోరంగా నల్లపేను ఉంటే మొన్న ఒకటి చూసాం కదా, పసుపు యాలకులు దాల్చిన చెక్కతో స్ప్రే చేశాను కదా, చాలా వరకు నివారణ అయితే అయిన తర్వాత చూడండి ఎన్ని పిందెలు వచ్చాయో. మళ్ళీ బీన్స్ ఒక 2 అయితే హార్వెస్ట్ చేశాను. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒక దాంట్లో చూపించాను. బీన్స్కి అయితే ఎట్లా పట్టేసిందంట నల్లపేను. చూసారు కదా, ఒక 5, 6 కాకరకాయలు వచ్చినాయి. 5 కాకరకాయలు కోసాను. 5 కాకరకాయలు కోసాను. కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి కోసాను. అసలు బచ్చలాకు అనేది పొద్దున్నే కోసాను, అది అందుకే ఇక్కడ లేదు. కొంచెం కొత్తిమీర కోసాను. కొత్తిమీర కాదు, కరివేపాకు కోసుకొని ఇంకా కొన్ని మల్లె మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి ఏం కోయలేదు. చాలా ఈవినింగ్ టైంకి వస్తాను ఎప్పుడైనా సరే, చాలా బాగుంటాయి. నేను ఎండ టైంకి వెళ్ళాను కాబట్టి అవి కోయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.